Hello friends, welcome to SankalpStudySuccess. So, ఈ పర్టికులర్ సెషన్లో ఎవరైతే COSM ఎగ్జామ్ సెప్టెంబర్ 11th రాయబోతున్నారో వారందరి కోసం ఈ సెషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరి కోసం ఈ పర్టికులర్ సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది నాన్న. సో ఈ పర్టికులర్ సెషన్లో యూనిట్ 3 JNTUH సిలబస్లో యూనిట్ 3కి సంబంధించి స్టార్టింగ్ టాపిక్ ఈజ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, రైట్? ఇది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అనే టాపిక్లో ఇది మనకి వస్తుందన్నమాట. దాని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ పర్టికులర్ సెషన్లో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం నేర్చుకుందాం. ఈ వీడియో మీకు కంప్లీట్ యాక్సెస్ కావాలి అంటే ప్లీజ్ డూ రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు కంప్లీట్ యాక్సెస్ వస్తుంది, రైట్? ఫైన్, లెట్ us go through the topic. See, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ అంటే ఇది ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు. ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ సెట్ టు బి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఒక ర్యాండమ్ వేరియబుల్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఉండాలి అంటే ఓవర్ ఎ ఫైనైట్ ఇంటర్వెల్ ఏ కామా బి అనే ఒక ఇంటర్వెల్లో ఒక యూనిఫామ్గా ఉండాలి అంటే పేర్లోనే ఉంది ఇక్కడ యూనిఫామ్ అని, అంటే సమాంతరంగా సమంగా ఉందంట. ఎక్కడ A to B అనే ఒక ఇంటర్వెల్లో, రైట్? If its probability density function is given by f of x equal to k, a less than x less than b, 0 elsewhere, right? అంటే f of x అనేటటువంటి కర్వ్ ఏదైతే ఉందో ఇట్లా ఉంటుందన్నమాట. అంటే a నుంచి b అనేటివి లిమిట్స్. ఈ పర్టికులర్ లిమిట్స్లో ఈ ఫంక్షన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, రైట్? యూనిఫామ్గా ఇట్లా ఉంటుందన్నమాట, అర్థమైందా? సో ద వాల్యూ ఆఫ్ k, ఇక్కడ k వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ యూనిఫామ్ విత్ యూనిట్ ఏరియా. ఈ పర్టికులర్ కర్వ్ ఎప్పుడు కూడా, ఈ గ్రాఫ్ ఎప్పుడు కూడా యూనిట్ ఏరియా ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో దీని వాల్యూ వచ్చేసి 1, ఓకేనా? అంటే దిస్ పర్టికులర్ హైట్ ఈజ్ k అండ్ దిస్ పర్టికులర్ ఈజ్ నథింగ్ బట్ బీలోంచి ఏ తీసేస్తే ఇదే కదా, అంటే ఇది b మైనస్ c. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేయండి, k ఇంటూ b మైనస్ c, అదే అప్పుడే కదా ఏరియా వస్తుంది. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k హియర్? 1/b మైనస్ c. అర్థమైందా? k ఈక్వల్స్ టు 1/b మైనస్ a. అంటే f of x ఈక్వల్స్ టు ఎంత? 1/b మైనస్ a, వేర్ a ఈజ్ లెస్ దాన్ x లెస్ దాన్ b, 0 ఎల్స్వేర్. అర్థమైందా? దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫర్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫర్ ద random variable in ununiform distribution. Please note this. Now let us see some more. Okay friends, look at this one. Since f of x is pdf అంటే ఏంటన్నా ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఇక్కడ వాడేటటువంటి యొక్క డిస్ట్రిబ్యూషన్కి మనం ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటాం. కాబట్టి స్మాల్ f of xతో డినోట్ చేస్తాం, ఓకేనా? ఎప్పుడైనా సరే ఇంటిగ్రల్ -∞ to ∞ f of x dx వాల్యూ ఎంత? 1, యూనిట్ ఏరియా ఉంటుంది కాబట్టి. సో ఈ లిమిట్స్ వచ్చేసి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో A to B తీసుకుంటాము. కాబట్టి ఆ పర్టికులర్ k అనుకున్నాం కదా, ఆ కాన్స్టెంట్ వాల్యూని, ఆ పర్టికులర్ కాన్స్టెంట్ ఎలా ఉంది డయాగ్రామాటికల్గా చూసాం మనం. సో దిస్ ఈజ్ వాట్ k ఈజ్, ఇట్లా ఉంది. ఈ పర్టికులర్ యాంప్లిట్యూడ్ ఏదైతే ఉంది ఇది k ఇంటూ dx అని రాస్తాం. f of x వాల్యూ k, సో k అనమాట. k అనేది కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది. ఇంటిగ్రల్ A to B dx ఈక్వల్స్ టు 1. ఇంటిగ్రల్ dx 1 కదా, ఇంటిగ్రల్ dx ఇక్కడ 1 ఉన్నట్టు కదా, ఏమీ లేకపోతే 1 ఇంటూ dx అంటే x వస్తుంది. ఇంటిగ్రల్ dx ఈజ్ x, A to B, k ఈక్వల్స్ టు 1. సో k ఇంటూ b అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఈక్వల్స్ టు 1. సో k ఏమవుతుంది? 1/b మైనస్ a. సో ఈ ఫంక్షన్ డెన్సిటీ ఫంక్షన్ అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఈ f of x ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ k. ఇదే మనం చూసాం ఇందాక. k వాల్యూ ఇప్పుడు వచ్చింది కాబట్టి k వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. f of x ఈక్వల్స్ టు 1/b మైనస్ a, a లెస్ దాన్ x లెస్ దాన్ b, 0 అదర్వైజ్, ఓకేనా? ఈ ర్యాండమ్ వేరియబుల్ x అనే దాన్ని యూనిఫామ్ ర్యాండమ్ వేరియబుల్ ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. u of a, b అని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. u అంటే యూనిఫామ్, a, b అనేవి దాని యొక్క లిమిట్స్, రైట్? ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిమ్మల్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్కి క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రాయమని అడుగుతాడు. రైట్ ద CDF ఆఫ్ అంటాడు. CDF అంటే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఏమో కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఎస్ ఆర్ నో అంటే మనకి ఏమొస్తుంది? స్మాల్ f of x ఉంటుంది, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఉంటుంది. అది దాన్ని యూజ్ చేసుకునే మనం క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని ఒబ్టైన్ చేయాలి. ఎస్ ఆర్ నో? సో FP ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ a, b దట్ ఈస్, చూడండి, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే క్యాపిటల్ f of x, కానీ మన దగ్గర ఉందేమో స్మాల్ f of x. క్యాపిటల్ f of x ఫైండ్ అవుట్ చేయాలంటే స్మాల్ f of x ఇచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాం, అవునా కదా? సో క్యాపిటల్ f of x అంటే ఇదే కదా ఫార్ములా, ఇప్పటి వరకు మనం చూసాం. సో ఇంటిగ్రల్ -∞ to x f of x dx, ఓకే? సో ఎప్పుడైనా సరే లిమిట్స్ ఎలా ఉంటాయంటే చూడండి,
ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏకి చెక్ చేయాలి, ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి చెక్ చేయాలి, బి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి చెక్ చేయాలి. ఇదేనా మనం ఆల్రెడీ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనిపించినప్పుడు ఈ లిమిట్స్ దగ్గర వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సిడిఎఫ్గా రాయాలి. సిడిఎఫ్ అంటే ఈ ఫార్మాట్లో రాయాలి. ఎస్ఓను. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఈ రేంజెస్ దగ్గర. అదే సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ దగ్గర జనరల్గా మనకి ఫంక్షన్ ఎలా ఉంది, దిస్ ఇస్ ద ఫంక్షన్, దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే ఇదంతా జీరో కదా, అంటే ఇదే జీరో అయినప్పుడు మళ్ళీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా జీరోనే అవుతుంది కదా, ఇంటిగ్రేషన్ జీరో ఎంత మళ్ళీ జీరోనే, సింపుల్గా రాసేయచ్చు. రైట్. వెన్ ఏ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి అయినప్పుడు ఇక్కడ ఎంత, రైట్. సో ఇక్కడ ఎంత అన్నప్పుడు ఇక్కడ ఎప్పుడైనా మీరు అప్పర్ లిమిట్ బి అని తీసుకోకూడదు. బి అని తీసుకుంటే ఈ ఏరియా వచ్చేస్తుంది, అప్పుడు 1 అయిపోతుంది. ఇది దీనికి ఈక్వేషన్ రాదు. ఈ బి అనేది ఎక్స్ యాక్సిస్లో ఉంది కాబట్టి ఆ ఎక్స్ వేరియబుల్ తీసుకోండి. తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ది ఆ సిడిఎఫ్ యొక్క ఫంక్షనాలిటీ వస్తుంది అనమాట. సో -∞ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ చేస్తే -∞ దగ్గర నుంచి అంటే ఈ -∞ దగ్గర నుంచి ఏ వరకు ఫంక్షన్ జీరో ఉంది, రైట్. ఏ దగ్గర నుంచి సపోజ్ దీన్ని ఎక్స్ అనుకోమన్నాం కదా, ఎక్స్ వరకు అంటే ఎక్కడ ఇదంతా ఎక్స్ వరకు ఎంత ఉంది, 1/b - aకి ఈక్వల్ అవుతుంది. ఈ యాంప్లిట్యూడ్ రాసుకుంటాం, అవునా కదా, ఇంటూ ఎక్స్కి ఈక్వల్ అయింది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 1/b - a అనేది కాన్స్టెంట్ బయటకు వచ్చింది. 1dx ఈజ్ ఎక్స్, 0 to x, a to x అనమాట. సో x - a బై అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఈజ్ x ఇయర్ మైనస్ లోవర్ లిమిట్ a, x - a బై b - a. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో మీరు బి సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, b - a బై b - a అంతా 1 కదా, దీని ఏరియా 1 ఈక్వల్ అయింది కదా. ఎస్ఓను. సో ఇదంతా మనం ఏం రాస్తున్నాము అంటే జస్ట్ మనం ఈ పర్టికులర్ సిడిఎఫ్ ఫార్మాట్ రాయడానికి. అర్థమైందా? మమ్మల్ని ఎగ్జామ్లో రైట్ ద సిడిఎఫ్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఇదంతా చేయాలి, రైట్. సరే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే ఈ రెండు మనం కనుక్కున్నాం. ది వాల్యూ 0 అని, ఈ వాల్యూ వచ్చేసి ఈ పర్టికులర్ రేంజ్ దగ్గర వాల్యూ అంతా x - a బై b - a అని కనుక్కున్నాం. ఇప్పుడు x గ్రేటర్ దాన్ b వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా? అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు b దగ్గర, x గ్రేటర్ దాన్ b దగ్గర, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు b దగ్గర ఏం రాస్తాం? సి ఫ్రెండ్స్, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు b దగ్గర మనం రాయాల్సింది ఏంటి అంటే fx ఆఫ్ x ఈక్వల్స్ టు fx ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -∞ టు x స్మాల్ fx ఆఫ్ dx. ఇదే కదా ఫార్ములా. ఇప్పుడు b కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం తీసుకుంటాము అంటే, సి ఫ్రెండ్స్, ఇక్కడ నేను b అని రాయట్లా, x అని రాస్తున్నాను. ఎస్ ఓ నో అంటే ఇంటిగ్రల్ -∞ టు x 1/b - a. ఎస్ ఓ నో మళ్ళీ 1 మనం ఇక్కడ ఏం రాసుకుంటాం, ఈ పర్టికులర్ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఒకవేళ b కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, దీని పర్టికులర్ రేంజ్ వచ్చేసి 1కి ఈక్వల్ అవుతుంది. ఏరియా ఈక్వల్స్ టు 1కి ఈక్వల్ అయిపోతుంది b సబ్స్టిట్యూట్ చేస్తే. ఎస్ ఓ నో అంటే ఈ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో సిడిఎఫ్ రాయండి. ఇప్పుడు సిడిఎఫ్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎంత, fx ఆఫ్ x ఈక్వల్స్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a దగ్గర 0 ఉంది, a లెస్ దాన్ x లెస్ దాన్ b దగ్గర x - a బై b - a ఉంది. ఎస్ ఓను. అండ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు b దగ్గర 1 ఉంది. దిస్ ఇస్ ద సిడిఎఫ్, రైట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay, look at this one. So a particular question, very very important question. If a random variable x has a probability density function, okay, probability density function ఇచ్చాడు అంటే ఇంటిగ్రేషన్స్ చేయాలి. సో f ఆఫ్ x ఈక్వల్ టు 1/4 ఫర్ mod x లెస్ దాన్ టు 0 అదర్వైజ్ అంటున్నాడు. అంటే f ఆఫ్ x వాల్యూ ఎలా ఇచ్చాడు అంటే 1/4 వాల్యూ ఇచ్చాడు, ఒక కాన్స్టెంట్ ఇచ్చాడు. అంటే తెలిసిపోతుంది ఇది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అని. mod x లెస్ దాన్ 2 అంటే -2 లెస్ దాన్ x లెస్ దాన్ 2 అని అర్థం. -2 వరకు, -2 నుంచి 2 వరకు 1/4 ఉంది దాని వాల్యూ. -2 కన్నా తక్కువ, -2 కన్నా ఎక్కువ దగ్గర 0 ఉంది. అదే కదా అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అవునా? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. ఎస్ ఓను. అడుగుతున్నది ఏంటి ఫస్ట్ బిట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x లెస్ దాన్ 1 అంటున్నాడు. అవునా కదా? సో ప్రాబబిలిటీ ఆఫ్ x లెస్ దాన్ 1 అన్నప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే, సి ఫ్రెండ్స్, మనకి ఫార్ములా తెలుసు, -∞ టు ఇక్కడ మనం -∞ దగ్గర నుంచి 1 రాసుకుంటాం. ఎస్ ఓను. సో -∞ టు 1 ఎందుకని, లెస్ దాన్ 1 అన్నాడు కదా. అయితే సి హియర్ ఒక్క విషయం ఏంటి అంటే
మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎక్స్ వరకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయితే మైనస్ ఇన్ఫినిటీ నుంచి -2 వరకు చూడాలి, అవునా? తర్వాత మైనస్ ఇన్ఫినిటీ నుంచి -2 వరకు చూసిన తర్వాత మళ్ళీ మనం -2 నుంచి ఎక్కడ వరకు చూడాలి అంటే కంప్లీట్గా 2 వరకు చూసామనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్ యాజ్ ద ఏరియా, ఎస్ ఓ నో? కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ వరకు -2 వరకు 0 ఉంటుంది, అవునా? మళ్ళీ -2 నుంచి 2 కన్నా తక్కువ వాల్యూ అంటే ఇక్కడ x లెస్ దాన్ 1 ఉంది కదా, కాబట్టి 1 వరకు తీసుకుందాం. x లెస్ దాన్ 1 వరకే ఉంది కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇట్స్ నాట్ -2 హియర్, దిస్ విల్ బి -2, అవునా? సో -2 దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మైనస్ ఇన్ఫినిటీ నుంచి -2 వరకు తీసుకున్నాము ఇంటిగ్రేషన్. తీసుకున్న తర్వాత x లెస్ దాన్ 1 ఉంది, మళ్ళీ -2 దగ్గర నుంచి 1 వరకు తీసుకున్నాం. ఇక్కడ వరకే కదా అడిగాడు, ర్యాండమ్ వేరియబుల్, ఎస్ ఓ నో? కాబట్టి వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? ఇట్స్ 1/4, మైనస్ ఇన్ఫినిటీ నుంచి -2 వరకు 0 ఉంది, ఇక్కడ 1/4 ఉంది, అవునా? ఎస్ ఓ నో? -2 దగ్గర నుంచి ఎక్కడ వరకు 1 వరకు ఎంత? 1/4 dx, రైట్? సో ఇప్పుడు ఇంటిగ్రల్ 0 ఎంత? ఇంటిగ్రల్ 0 ఈజ్ నథింగ్ బట్ 0 ఇట్ సెల్ఫ్, ఎస్ ఓ నో? ఇంటిగ్రల్ 0 ఈజ్ 0, సో ఇది మొత్తం 0 అయిపోతుంది, ప్లస్ 1/4 వచ్చి బయటకు వచ్చేస్తుంది, ఇంటిగ్రల్ -2 to 1 dx. సో 1/4 ఇంటిగ్రల్ 1 dx ఎంత? x కదా, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఎంత? -2 to 1. సో 1/4 1 minus -2, 1/4 1 plus 2 which is equals to 3/4 వస్తుంది, అంతేనా? అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ x లెస్ దాన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 3/4. వాట్ ఈస్ ద వాల్యూ హియర్ ఫర్ దిస్? ఇట్ ఈస్ 3/4. చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతారు, సార్ ఇప్పటి వరకు మీరు ప్రాబబిలిటీ ఆఫ్ x లెస్ దాన్ 1 అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 0 వేశారు కదా, x లెస్ దాన్ 2 అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 1 వేశారు కదా, మరి దీనికి ఎందుకు ఇలా చేశారంటే ఒకటి, అవి డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్, ఇది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటివి ఇంటిగ్రేషన్స్తో చేయాలి, అర్థమైందా? నేను చెప్తాను డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్కి తేడా ఏంటనేది చివరిలో, ఓకే? ప్లీజ్ నోట్ దిస్. ఇదే క్వశ్చన్ని మరొక విధంగా సాల్వ్ చేయొచ్చు. మనం ఈ పర్టికులర్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్కి క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అనుకోండి, సిడిఎఫ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో సిడిఎఫ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 చూడాలి, -2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 చూడాలి, ఎస్ ఓను? తర్వాత ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 చూడాలి, అదే కదా క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్లో మనం చేయాల్సింది, రైట్? సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడు కూడా దీనికి 0 దీనికి 1 ఫర్ షూర్. ఇక్కడేమొస్తుంది, మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ వచ్చేది x మైనస్ a బై a మైనస్ b కదా, సారీ b మైనస్ a కదా వచ్చేది, అవునా కదా? x అంటే ఏంటి ఇక్కడ, సారీ x అంటే x ఇట్ సెల్ఫ్, దట్స్ ఆల్. a అంటే ఎంత? -2, అవునా? x మైనస్ ఆఫ్ b అంటే 2, అవునా కదా? సో 2 మైనస్ -2, x ప్లస్ 2 బై 2 ప్లస్ 2 ఇస్ 4, అంటే ఇది x ప్లస్ 2/4. ఇది సిడిఎఫ్. ఒకవేళ సిడిఎఫ్ రాయమంటే ఈ విధంగా రాయాలి, అర్థమైందా? ఇప్పుడు మనల్ని p ఆఫ్ x లెస్ దాన్ 1 అడిగాడు కదా, సో x లెస్ దాన్ 1 అంటే ఎక్కడ ఉంటుంది? -2కి 2కి మధ్య దగ్గర ఉంటుంది కదా 1 వాల్యూ. x లెస్ దాన్ 1 అన్న x ఈక్వల్ టు 1 కూడా అనుకోవచ్చు కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో, ఓకేనా? సో 1 అనేది ఎక్కడ ఉంటుంది? లెస్ దాన్ 1 అన్నప్పుడు 1 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, అప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోవాలి, x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 + 2/4 ఎంత? 3/4 కదా, సేమ్ ఆన్సర్. యూజింగ్ సిడిఎఫ్ కూడా మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, అర్థమైందా? నౌ లెట్ us see for the second question, that is probability of mod x greater than 1. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఈ సెకండ్ బిట్ ఎట్లా సాల్వ్ చేయాలి? సి ప్రాబబిలిటీ ఆఫ్ mod x గ్రేటర్ దాన్ 1. mod x గ్రేటర్ దాన్ 1 అంటే సింపుల్గా దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే mod x అంటే mod x గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. టోటల్ ప్రాబబిలిటీ నుంచి
ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్రాబిలిటీని తీసేయచ్చు. మళ్ళీ మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా అదే చెప్పుకున్నాం. మోడ్ ఎక్స్ లెస్ దాన్ 2 అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు, -2 లెస్ దాన్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ 2 అని రాయొచ్చు. ఓకే, సో బై ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి పీడిఎఫ్ అని రాస్తాం. సో 1 మైనస్, సో -1 to 1 ఉంది కాబట్టి లిమిట్స్ ఇంటిగ్రల్ -1 to 1 f(x) dx. ఎస్ వన్ f(x) ఎంత 1/4 కాబట్టి 1 మైనస్ ఇంటిగ్రల్ -1 to 1 1/4 dx. ఓకేనా, 1/4 అనేది బయటకు వచ్చేస్తుంది, ఇంటిగ్రల్ 1 dx మిగులుతుంది. ఇంటిగ్రల్ 1 dx అంటే x కదా, x ఇట్స్ -1 to 1. ఓకేనా, సో 1 మైనస్ 1/4 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 1 మైనస్ ఆఫ్ -1 1 మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 1 + 1 ఈజ్ 2 2/4 ఈజ్ 1/2 1 మైనస్ 1/2 ఈజ్ 1/2. ఇది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ యొక్క ఫార్ములాని యూజ్ చేసి చేసాం. ఇప్పుడు మనం సిడిఎఫ్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు ఇదే బిట్ని. సో సిడిఎఫ్ని యూజ్ చేసి ఏ విధంగా చేయాలనేది కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. సి ఫ్రెండ్స్, ఇక్కడ ఇదే క్వశ్చన్ని సిడిఎఫ్ని యూజ్ చేసి ఎట్లా చేస్తామంటే పి ఆఫ్ మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే మనం ఏం రాయొచ్చు, 1 మైనస్ పి ఆఫ్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు కదా. సో మనకు ఆల్రెడీ ఒక రూల్ తెలుసు, ప్రాబబిలిటీ ఆఫ్ సి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ డి అంటే x1 లెస్ దాన్ x2 లెస్ దాన్ x లెస్ దాన్ x2 అని చెప్పాను నేను. ఇలా కూడా అనుకోండి, ఎఫ్ ఆఫ్ డి మైనస్ ఎఫ్ ఆఫ్ సి, రైట్. సో ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని 1 మైనస్ పి ఆఫ్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఎస్ను, సో ఇది సి ఇది డి కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ -1. సో ఎఫ్ ఆఫ్ 1 అంటే ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సిడిఎఫ్ ఫంక్షన్. ఎస్ను, 1 ఎక్కడ ఉంటుంది, -2కి 2 మధ్యలో ఉంటుంది కదా, కాబట్టి 1 + 2/4 వస్తుంది. 1 + 2/4 అంటే 3/4 మైనస్ ఎఫ్ ఆఫ్ -1. మళ్ళీ -1 కూడా ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. 1 + 2/4 ఇట్స్ 1/4. 3/4 - 1/4 ఈజ్ నథింగ్ బట్ 2/4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. అవునా, సో ఈ 1/2ని ఎక్కడ మనం రీప్లేస్ చేస్తామంటే ఇక్కడ దిస్ వాల్యూ కదా మనకు 1/2 వచ్చింది, ఈ వాల్యూనే కదా 1/2 వచ్చింది మనకి. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఎంత అంటే 1 మైనస్ 1/2 విచ్ రిజల్ట్స్ టు 1/2. ఓకేనా, సో ద ఆన్సర్ ఈస్ 1/2 అనమాట. దీనికి ప్రాబబిలిటీ ఆఫ్ మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1కి. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the question number 3. ఓకే, ఇప్పుడు థర్డ్ బిట్ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ 2x + 3 గ్రేటర్ దాన్ 5. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? ఇది యూజింగ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ యూజ్ చేసి చేస్తున్నాము. ఒకవేళ సిడిఎఫ్ అడిగాడు అనుకోండి, అది కూడా ఎలా చేయాలో కూడా మనం చేద్దాం. ఫస్ట్ రెండింటికి మనం పీడిఎఫ్ సిడిఎఫ్ రెండు చేసాం, దీనికి కూడా చేద్దాం. సో 3ని అటు తీసుకెళ్ళాలనుకోండి, 5 - 3 దట్ ఈస్ నథింగ్ బట్ 2. 2 గెట్స్ క్యాన్సిల్, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 వస్తుంది. సో దీనికి ఫార్ములా ఇదే కదా, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటున్నాడు. ర్యాండమ్ వేరియబుల్ 1 కన్నా ఎక్కువ టర్మ్స్నే మనం తీసుకోవాలి కాబట్టి 1 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకుంటాం f(x) dx ఫార్ములా. అయితే 1 దగ్గర అంటే ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎట్లా ఉంటుంది, -2 to 2 ఉంటుంది కదా. 1 దగ్గర నుంచి ఇన్ఫినిటీకి తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకోవాలి ఇదంతా. అయితే తీసుకునే క్రమంలో 1 to 2 వరకే ఫంక్షన్ ఉంది, మళ్ళీ 2 to ఇన్ఫినిటీ 0 ఉంది. అదే చేశాను, 1 to 2 1/4 ఉంది అంతే కదా, వాడు 1/4 అని ఇచ్చాడు కదా. అండ్ 2 to ఇన్ఫినిటీ 0 ఉంది. 1/4 బయటకు వస్తుంది, ఇంటిగ్రల్ 1 to 2 dx. దిస్ ఈజ్ ఆల్రెడీ 0. సో ఇంటిగ్రల్ dx అంటే x 1 to 2 2 - 1 ఈజ్ 1 1/4 వస్తుంది ఇంటిగ్రేషన్. ఇది పీడిఎఫ్ని యూజ్ చేసి ఇంటిగ్రేషన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసాం ప్రాబబిలిటీ ఆఫ్ 2x + 3 గ్రేటర్ దాన్ 5. ఇప్పుడు క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ యూజ్ చేసి చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఇదే కదా, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇది ఎట్లా చేస్తామనేది. సో దీని నుంచి ఇది ఖచ్చితంగా సిడిఎఫ్కి ఇది రాసి అప్పుడే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే ఇక్కడ వరకు తెలిసిందే. సో పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. ఇప్పుడు మనకి ఎఫ్ఏ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అనే కదా అర్థం, ఇదే కదా ఫార్ములా. మరి పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ స్మాల్ ఎక్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఎక్స్ స్మాల్ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ పెట్టకపోయినా పర్వాలేదు, అవునా. సో 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1, ఇక్కడ 1 ఎప్పుడు ఉంది, 1 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అవునా కదా. సో 1 + 2/4 1 + 2 ఈజ్ 3/4. సో 1 - 3/4 ఎంత, 1 - 3/4 ఈజ్ 1/4. దిస్ ఇస్ ద ఆన్సర్. మనం పీడిఎఫ్తో చేసినా సిడిఎఫ్తో చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? సిడిఎఫ్తో ఎలా చేయాలో కూడా ఇక్కడే చెప్పేశాను, ప్లీజ్ నోట్ దిస్. Okay friends, look at the next question.
ఇఫ్ x ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ -2, 2 ఫైండ్ x లెస్ దాన్ 0 అండ్ mod x - 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఇది పీడిఎఫ్ని యూజ్ చేసి సిడిఎఫ్ని యూజ్ చేసి రెండింటిని యూజ్ చేసి చేద్దాం. ఇచ్చిన ఫంక్షన్ ఎప్పుడైనా రాసుకోండి. ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? ఫ్రెండ్స్, ఇది 1/4 ఎలా వచ్చింది? ఫంక్షన్ వాల్యూ మనకి ఇవ్వక్కర్లేదు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో, ఇది ఇస్తే సరిపోతుంది. దీనిలో ఏ ఇది బి ఇది, అప్పుడు వాల్యూ ఏమవుతుంది? 1/b - cనే కదా, అంటే 1/2 - -2 ఇట్స్ 1/4, 0 అదర్వైజ్ కదా. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ x లెస్ దాన్ 0. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాడు యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ అని. సో p ఆఫ్ x లెస్ దాన్ 0 అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇంటిగ్రేషన్ వాడతాం. సో లెస్ దాన్ 0 అంటున్నాడు కాబట్టి -∞ దగ్గర నుంచి 0 వరకు, లెస్ దాన్ 0 అంటున్నాడు కాబట్టి 0 కూడా తీసుకోవాలి. f ఆఫ్ x dx. సో ఇంటిగ్రల్ ఫంక్షన్ ఎక్కడి నుంచి ఉంది? -2 నుంచి 0 వరకే తీసుకోవాలి. ఎస్ ఓను. సో -2 to 0 1/4. f ఆఫ్ x అంటే 1/4 కదా, dx 1/4 బయటకు వచ్చింది. ఇంటిగ్రల్ dx అంటే x -2 to 0 1/4 0 -2 ఎంత? 2/4, దట్స్ 1/2. పీడిఎఫ్ని యూజ్ చేసాం. అదే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్మాట్ వేసుకుని చేస్తాం కదా, ఇదే కదా క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్మాట్ ఫర్ 1/2 ఎట్ దిస్ పర్టికులర్ రేంజ్. ఇందాక ప్రాబ్లంలో కూడా మనం చూసాము. ఎస్ అవును. అయితే x లెస్ దాన్ 0 ఉన్నా, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నా డిస్క్రీట్ అంటే సిడిఎఫ్లో ఒకటే కాబట్టి, రెండు ఒకటే కాబట్టి ఫ్రెండ్స్ x లెస్ దాన్ 0 ఏం ఉండదు, అవునా కదా. x ఈక్వల్ టు 0నే లాస్ట్, అంటే x లెస్ దాన్ 0 అంటే నెగిటివ్స్ ఉండవు కదా, కాబట్టి 0నే తీసుకోవాలి. అర్థమైందా? కాబట్టి f ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుంది. సో f ఆఫ్ 0 అంటే ఎక్కడ ఉంటుంది? ఈ రేంజ్లోనే ఉంటుంది కదా 0 అంటే, కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2/4 దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. అర్థమైందా? దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు x లెస్ దాన్ 0 అయింది కదా, ఇప్పుడు తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ mod x - 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ మాడ్యులస్ x - 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 ప్రాబ్లం చేద్దాం. సో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాడు కాబట్టి 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ మాడ్యులస్ x - 1 లెస్ దాన్ 1/2 అని రాయొచ్చు కదా. ఎస్ అవును. సో ఇప్పుడు ఇది చూడండి, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ mod x లెస్ దాన్ అంటే లెస్ దాన్ 1/2 అంటే -1/2 లెస్ దాన్ x లెస్ దాన్ 1/2. కాబట్టి ఇక్కడ mod x - 1 ఉంది కాబట్టి -1/2 లెస్ దాన్, మాడ్యులస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా రాస్తాం, రైట్? మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు ఫంక్షన్స్లో. మాడ్యులస్ -1/2 లెస్ దాన్ x - 1 లెస్ దాన్ 1/2. సో -1 అటు ఇటు వెళ్ళిపోతే -1/2 + 1 లెస్ దాన్ x లెస్ దాన్ 1/2 + 1, రైట్? సో 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ 1 - 1/2 ఈజ్ 1/2 లెస్ దాన్ x లెస్ దాన్ 1/2 + 1 ఈజ్ 3/2, రైట్? ఓకే. సో 1 మైనస్, ఇప్పుడు మనం లిమిట్స్ అప్లై చేద్దాం. సో 1/2 to 3/2 1/4 dx, 1/4 కదా, రైట్? 1/4 బయటకు వస్తుంది, x ఇంటూ 1/2 to 3/2. సో 1 - 1/2 ఉంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో 1 - 1/4, 3 - 1 ఈజ్ 2/2, రైట్ అన్నోడ్? సో 1 - 1/4 3/4. అర్థమైందా? సో ఇప్పుడు మనం సిడిఎఫ్ని యూజ్ చేసి ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ని క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ యూజ్ చేసి చేయడం వల్ల ఫస్ట్ ఇచ్చినది f ఆఫ్ x, స్మాల్ f ఆఫ్ x నుంచి క్యాపిటల్ f ఆఫ్ x ఒబ్టైన్ చేయండి. ఒబ్టైన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ mod x - 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1/2 ఇదంతా మనకి తెలిసిందే. దీన్ని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు ఉండదు. 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏం రాయొచ్చు? ప్రాబిలిటీ ఆఫ్ mod x - 1 లెస్ దాన్ 1/2 వస్తుంది. సో mod x ఉంది కాబట్టి -1/2 -1/2 +1/2 వస్తుంది, రైట్? సో ఇప్పుడు -1 అటు ఇటు తీసుకెళ్తే +1 +1 షిఫ్ట్ అయిపోతుంది. సో 1 - 1/2 ఈజ్ 1/2, 1 + 1/2 ఈజ్ 3/2. సో 1/2 లెస్ దాన్ x లెస్ దాన్ 3/2 వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము ప్రాబిలిటీ ఆఫ్ c లెస్ దాన్ x లెస్ దాన్ b అన్నప్పుడు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ c అన్నాం. ఏసును. సో 1 మైనస్ f ఆఫ్ 3/2 మైనస్ f ఆఫ్ 1/2. సో 1 మైనస్ f ఆఫ్ 3/2 అంటే ఎంత? 3/2 ఎక్కడ ఉంటుంది? 1.5 అంటే -2కి 2కి మధ్యలోనే ఉంటుంది కాబట్టి x ప్లస్లో 3/2 సబ్స్టిట్యూట్ చేయండి. 3/2 + 2/4 మైనస్ f ఆఫ్ 1/2 అంటే ఎంత? 1/2 కూడా మళ్ళీ -2కి 2కి మధ్యలో ఉంటుంది. 1/2 + 2/4, రైట్? సో 3/2 + 2 ఈజ్ నథింగ్ బట్ 7 డివైడెడ్ బై 4 2s 8. ఈ డినామినేటర్లో ఉన్న 2 కిందకు వచ్చేస్తుంది. 4 2s 8 మైనస్ 1/2 + 2 ఈజ్ 5/2. 2 డినామినేటర్లో 4తో మల్టిప్లై అవుతుంది, 5/8 వస్తుంది. 4 2s 8 కదా. సో బోత్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి 7 - 5 ఈజ్ 2. 2/4 ఈజ్ 1/4. 2/8 ఈజ్ 1/4. సో 1 - 1/4 ఈజ్ 3/4. అర్థమైందా? అంటే పీడిఎఫ్ ద్వారా సాల్వ్ చేసినా సిడిఎఫ్ ద్వారా సాల్వ్ చేసినా మనకి 3/4 ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. The cumulative distribution frequency CDF of a random variable x is given by cumulative distribution ఇచ్చాడు అంటే క్యాపిటల్ F ఆఫ్ x ఇచ్చాడు.
దానికి ఫార్మాట్ ఇచ్చాడు ఇలాగా ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు -π ఉన్నప్పుడు 0, -π దగ్గర నుంచి π వరకు ఉన్నప్పుడు x + π బై 2π, π కన్నా ఎక్కువ ఉన్నప్పుడు 1, రైట్. ఇప్పుడు దాని యొక్క పీడిఎఫ్ కావాలి. ఇప్పుడు వరకు మనకి పీడిఎఫ్ ఇచ్చినప్పుడు f(x) ఫైండ్ అవుట్ చేసాం ఫార్మాట్స్. సో పీడిఎఫ్ కావాలి. పీడిఎఫ్ ఎట్లా వస్తుంది అంటే ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎట్లా వస్తుంది, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇచ్చేసాడు. సో స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్. అవునా కదా, రైట్. ఓకే, సో d/dx ఆఫ్ ఏం రాస్తాం, 0 దగ్గర 0నే ఉంటుంది. అవునా కదా, x + π బై 2π దగ్గర x + π బై 2π దగ్గర ఎట్లా చేస్తాం, 1/2π వచ్చేస్తుంది. అవునా, d/dx ఆఫ్ x 1, మళ్ళీ పైకి 0, సో 1/2π అనమాట. మన d/dx ఆఫ్ 1 ఎంత, 0. అంటే సి ఫ్రెండ్స్, దీన్ని f(x)ని ఎట్లా రాస్తాం అంటే, సో ఇది ఇంకా రాయం మనం, ఈ రెండే రాస్తాం అప్పుడు. సో -π నుంచి π వరకు మన దగ్గర ఎంత ఉంది, 1/2π ఉంది. సో 1/2π -π లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు π, 0 అదర్వైజ్. అంతే కదా, 1కి డెరివేటివ్ 0నే కదా, 0 అదర్వైజ్ అని రాస్తాం. ఎస్ ఓను. సో ఇప్పుడు ఇది పీడిఎఫ్ ఆఫ్ ద ఎక్స్ ఫైండ్ అవుట్ చేసేసాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ -π/2 లెస్ దాన్ x లెస్ దాన్ π/2 అన్నప్పుడు, సో సిడిఎఫే కదా వాడు ఇచ్చింది. సో అకార్డింగ్ టు సిడిఎఫ్ ఫార్ములా ఏంటి, f(b - f(a), ఇది ab అయినప్పుడు, సో f(π/2 - f(-π/2). సో ఈ -π/2 to π/2 రేంజ్లో ఏ రేంజ్లో ఉంది, -180 to ఇది 180, అంటే -90 to 90 ఇందులోనే ఉంటుంది కదా. కాబట్టి ఈ π/2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, π/2 + π/2π -π/2 + π/2π. ఓకే, సో 3π/2 వస్తుంది, డివైడెడ్ బై 2π, π క్యాన్సిల్, రైట్. ఇక్కడ 2π - π ఇస్ π/2 ఉంది, సారీ ఇక్కడ 2π ఉంది, రైట్. సో π గెట్స్ క్యాన్సిల్డ్. వాట్ ఐ విల్ బి గెటింగ్, 2 2s 4 కాబట్టి 3/4, 2 2s 4 కాబట్టి ఇక్కడ 1/4, 3 - 1 is 2/4 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/2, రైట్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అనమాట. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే సిడిఎఫ్ నుంచి పీడిఎఫ్ అడిగాడు. ఓకేనా, రిమెంబర్ దాట్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి f(x) వాల్యూ తెలిసింది. అవునా కదా, ఇది తెలిసినప్పుడు మనం ఇంకెలా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని అంటే, -π to π ఇచ్చాడు కదా, ఎస్ అను, -π to π అయితే, కానీ అడిగిన క్వశ్చన్లో -π/2 to π/2 అన్నాడు. అంటే ఈ సెకండ్ క్వశ్చన్ని సిడిఎఫ్ యూజ్ చేసి చేసాం, ఇప్పుడు పీడిఎఫ్ యూజ్ చేసి చేద్దాం. అంటే -π/2 to π/2, అవును కదా. సో -π/2 to π/2 వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే, -π/2 to π/2 ఈ రేంజ్లో ఎంత ఉంది, 1/2π ఉంది. ఇది -180 to 180, 180కి -180కి మధ్యలోనే కదా -90 90 ఉండేది. కాబట్టి 1/2π × dx. అర్థమైందా. సో ఇప్పుడు ఏమొస్తుందంటే, నేను 1/2π బయటకు వచ్చేస్తుంది, 1/2π ఇంటిగ్రల్ 1dx -π/2, అంటే దీనికి తర్వాత కంటిన్యూషన్. ఓకేనా, ఇక్కడతో వదిలేయచ్చు, బట్ మనకి చేసినా కూడా 1/2నే ఆన్సర్ వస్తుంది. సో 1/2π, సో 1dxకి x -π/2 to π/2. సో 1/2π π/2 -π/2, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, ఈ రెండు ప్లస్లు అయిపోతాయి కదా ఇక్కడ. సో π/2 + π/2 ఈజ్ π, 1/2π × π గెట్స్ క్యాన్సిల్ 1/2. ఇలా కూడా చెప్పచ్చు. అర్థమైందా. సో పీడిఎఫ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడతో ఆగిపోవచ్చు. ఒకవేళ దీని వాల్యూని కూడా మనం దీన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. ఎస్ అవును. సో దీని వాల్యూని జనరల్గా మనం సిడిఎఫ్ని యూజ్ చేసి చేయొచ్చు, పీడిఎఫ్ని యూజ్ చేసి కూడా దీని వాల్యూని చేయొచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనమాట యాక్చువల్గా ఈ ప్రాసెస్. ఓకేనా, ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ వన్. మీన్ ఆఫ్ ద యూనిఫామ్ ర్యాండమ్ వేరియబుల్ ఆఫ్ ద లిమిట్స్ a, v ఎంత అంటే b + a/2. జనరల్గా మనం ఇదే కదా, a to b. So this is nothing but k, or else దీని వాల్యూ is nothing but 1/b - a. అవునా. సో దీని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మీన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఎంత, ఇంటిగ్రల్ -∞ to ∞ x × f(x) dx. సో ఇంటిగ్రల్ -∞ to ∞ x, కాకపోతే లిమిట్స్ ఏంటి ఇక్కడ, b to a, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ a. కాబట్టి దీస్ లిమిట్స్ ఆర్ a, దిస్ ఇస్ b, హయ్యర్ లిమిట్ b, లోవర్ లిమిట్ a, అప్పర్ లిమిట్, రైట్. సో x × f(x) ఎంత, 1/b - a, అవునా, ఇంటూ dx.
రైట్ ఆర్ నాట్? సో ఈ ఇంటిగ్రల్ ఏ టు బి 1/b మైనస్ ఏ బయటకు వచ్చేస్తుంది. సో ఎక్స్ డిఎక్స్ అలాగే ఉంది. సో 1/b మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్స్ ఏ టు బి. సో లిమిట్స్ దీనికి అప్లై చేద్దాం. 1/b మైనస్ ఏ, సో బీ స్క్వేర్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ డివైడెడ్ బై 2. అవునా? సో వాట్ విల్ బి ది హియర్? బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ బీ మైనస్ ఏ. సో బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే బీ ప్లస్ ఏ ఇంటూ బీ మైనస్ ఏ అని రాయొచ్చు కదా. ఎస్ అవును, డివైడెడ్ బై 2 ఇంటూ బీ మైనస్ ఏ. ఇది క్యాన్సిల్, నాకేం మిగులుతుంది? బీ ప్లస్ ఏ బై, దిస్ ఈస్ ద ప్రూఫ్ అనమాట మీన్ ఆఫ్ ద యూనిఫామ్ ర్యాండమ్ వేరియబుల్కి, బీ ప్లస్ ఏ బై 2. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the variance for the uniform random variable. Okay friends, let us solve this. Variance of uniform random variable u of a comma b is b minus a whole square by 12. ఇది ఎట్లా? వేరియన్స్ ఫార్ములా ఏంటి? వేరియన్స్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ v of x. ఫార్ములా ఏంటన్నా? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఆల్రెడీ మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఎస్ ఓ నో? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఏమని ఫైండ్ అవుట్ చేసాం మనం? సి ఫ్రెండ్స్, సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఫార్ములా ఏమొస్తుంది? ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ దీని వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చేసింది బీ ప్లస్ ఏ బై 2 అని హోల్ స్క్వేర్. అవునా? సో ఇది ఇంటిగ్రల్ ఏ టు బి ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/b మైనస్ ఏ డిఎక్స్, అంతే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ b స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab డివైడెడ్ బై 2. ఓకే, డివైడ్ బై 4 స్క్వేర్ 2 స్క్వేర్ 4 కదా, రైట్. సో 1/b మైనస్ ఏ బయటకు వచ్చేస్తుంది, ఇది కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ ఏ టు బి ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్గా రాద్దాం జనరల్ ఫార్మాట్. సో ఇట్స్ 1/b మైనస్ ఏ ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 a to b minus a square plus 2ab plus b square by 4, right? So what I will be getting here? 1/b minus a b cube minus a cube by 3 minus a square plus 2ab plus b square by ఓకే. సో బీ క్యూబ్ ప్లస్ మైనస్ ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బీ కదా. అలా కాకుండా మనం ఏం రాయొచ్చు అంటే, సి ఫ్రెండ్స్, ఆల్రెడీ వీ నో దట్ బీ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ అంటే బీ మైనస్ ఏ ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అని రాయొచ్చు కదా ఈ ఫార్మాట్లో. 3 ఇంటూ బీ మైనస్ ఏ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై 4. What I will be getting? b square plus ab plus b square. Sorry, I think it's a square. That's not b square. రైట్. ఇప్పుడు మనం ఎల్సిఎం చేసి సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనకు వేరియన్స్ యొక్క జనరల్ ఫార్మాట్ వాల్యూ వచ్చేస్తుంది, ఫార్ములా వాల్యూ చూడండి. ఇప్పుడు ఎల్సిఎం వచ్చేసి 12 కదా. 12 ఈజ్ ద ఎల్సిఎం. సో 4b square plus 4ab, right, plus 4a square minus 3a square, minus into minus plus, minus into minus, minus into plus is minus, అన్ని మైనస్లు అయిపోతాయి. సో మైనస్ 3 to 6ab, yes, minus 6b square. సో ఎంత నాన్న? మైనస్ 2b స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది, మైనస్ 2ab వస్తుంది డివైడెడ్ బై 12. సో ఇంకొంచెం దీన్ని మనం సాల్వ్ చేస్తే, సి ఫ్రెండ్స్, ఏ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2b స్క్వేర్ మైనస్ దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే, సి కరెక్టేనా? ఫోర్ బీ స్క్వేర్ ఇక్కడ మైనస్ 3b స్క్వేర్. ఎస్ ఓ నో? మైనస్ this is not 6b square, this is minus 3b square. Okay, see friends, so 4b square minus 3b square is b square. ఇక్కడ a square plus, sorry, it's minus 2ab వస్తుంది, minus 2ab by 12. a square plus b square minus 2ab అంటే a minus b whole square కదా, a minus b whole square by 12. This is nothing but variance of random variable. Which random variable?
యూనిఫామ్ ర్యాండమ్ వాల్యూ. ఇది ప్రూఫ్ అనమాట. అర్థమైందా? ఈ ప్రూఫ్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వెల్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వలేదో అందరూ రిజిస్ట్రేషన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.